బ్రేకింగ్ న్యూస్ పులివెందుల ఒంటిమిట్టలో జెడ్పీటీసీ పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ప్రస్తుతం లైన్ లో ఉన్న వారందరికీ కూడా ఓటు వేసేందుకు అవకాశం అయితే ఉంటుంది. సాయంత్రం 4 గంటల వరకు పులివెందులలో 74.57% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 4 గంటల వరకు ఒంటిమిట్టలో 66.39% పోలింగ్ నమోదైంది. ఈ నెల 14న 2 జెడ్పీటీసీ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. కడప మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కి కూడా భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం. కడప జిల్లాతో పాటు ఏపీ వ్యాప్తంగా హై టెన్షన్ రేపిన పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇటు అధికార పార్టీతో పాటు అటు విపక్షం కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు పలుచోట్ల నాటకీయ పరిణామాలు జరిగాయి. పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి మధ్య నెలకొంది. 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. మరోవైపు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని ఈ ఉదయం పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలు ఎర్రగుంట్ల దగ్గర పోలీసుల వాహనాన్ని అడ్డుకున్నారు. తర్వాత అవినాష్ రెడ్డి కూడా నిరసన తెలిపారు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయిన అవినాష్ రెడ్డి పులివెందులలోని వైసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. అవినాష్ వ్యవహార శైలిని తీవ్రంగా పరిగణించిన డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ అశోక్ కుమార్ అక్కడికి వెళ్లి ఎంపీతో మాట్లాడారు. అనంతరం అవినాష్ రెడ్డిని అక్కడే నిర్బంధించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అడిగి తెలుసుకుందాం. రాజు, ఉదయం నుంచి కూడా నాటకీయ పరిణామాలు జరిగాయి. ఇటు టీడీపీ అటు వైసీపీ ఇద్దరు పరస్పర విమర్శలు ఏ స్థాయిలో చేసుకున్నారో పోలీసుల పైన కూడా అదే స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఏం జరిగింది? అంటే ఖచ్చితంగా ఉదయం 6 గంటల నుంచి, అంటే 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైతే 6 గంటల నుంచి ఉద్రిక్త పరిస్థితులు పోలింగ్ కేంద్రాల వద్ద నెలకొన్నాయి. అయితే ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు కొన్ని చోట్ల పోలీసుల కాళ్లపైన పడడం కూడా సంచలనంగా మారింది. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు వ్యక్తులు వచ్చారని చెప్పేసి వైసీపీ ఆరోపించి, అయితే ప్రజాస్వామ్యయుతంగానే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈసారి తొలిసారిగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక ప్రశాంతమైన వాతావరణంలో జరిగిందని కూటమి నేతలు చెప్తున్న నేపథ్యంలో ఎట్టకేలకైతే ప్రశాంతంగానే పోలింగ్ ముగిసింది. మరి కాసేపట్లోనే తుది పోలింగ్ శాతం కూడా వచ్చే అవకాశం ఉంది. 4 గంటల వరకు 74.36% పోలింగ్ నమోదైనట్టుగా రిటర్నింగ్ అధికారి అయితే ప్రకటించారు. మరో గంట ఇప్పటివరకు ఎవరైతే పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకునే క్యూ లైన్లో ఉంటారో వాళ్ళందరూ కూడా ఓటు హక్కు కల్పించుకునే అవకాశం అయితే ఎన్నికల అధికారులు చేశారు. ఇప్పటి వరకు కూడా దాదాపుగా 80 నుంచి 82% వరకు కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం నుంచి కూడా ఒకటి కనంపల్లిలో అయితే ఒక వెహికల్ని ధ్వంసం చేశారు. మరోవైపు కాలేపల్లి వద్ద కూడా పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలకు లేదా ఓటర్లకు మధ్య ఘర్షణ వాతావరణం చోటుకుంది. మహిళలు పెద్ద ఎత్తున పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలీసులు అడ్డుపడుతున్నారని చెప్పేసి ఆరోపణలు కూడా చేశారు. అయితే మరోవైపు అరెస్టులు, గృహ నిర్బంధాలు, మరోవైపు ప్రివెంటివ్గా అరెస్టులు చేస్తూ ఇతర ప్రాంతాలకు తరలించడం అనేది ముఖ్య నేతలను చేశారు. కాబట్టి ముఖ్య నేతలు పులివెందులకు అందుబాటులో ఉండకుండా చేసే ప్రయత్నం అయితే పోలీసు యంత్రాంగం చేసింది. ఒకవైపు కడప ఎంపీ అవినాష్తో పాటు మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఇద్దరిని కూడా ఒకరిని ఎర్రగుంట్లకు పంపిస్తే మరొకరు ఇడుపులపాయ పిఎస్కి తరలించారు. వాళ్ళు కొద్దిసేపటి క్రితం వాళ్ళని విడుదల చేశారు. అయితే వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందులోని వైసీపీ కార్యాలయం చేరుకున్న తర్వాత పెద్ద ఎత్తున క్యాడర్ అక్కడ రావడము, తాము ఓటు హక్కు వినియోగించుకోకుండా చేశారని చెప్పేసి తాము పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉన్న ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించలేదు అని చెప్పేసి ఆయనకు గోడు వినిపించే ప్రయత్నం అయితే చేసిన నేపథ్యంలో మరి కాసేపట్లోనే ప్రస్తుతం అయితే నేను కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్న ఇక్కడికి అవినాష్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆయన మరో ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అయితే టీడీపీ నేతలు మాత్రం ఇప్పటికే ఎక్కడా ఒక కంప్లైంట్ కూడా రాలేదు. ప్రజాస్వామ్యయుతంగానే ఎన్నిక జరిగింది కాబట్టి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పటి వరకు జరిగినటువంటి 15 అత్యంత సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ అయితే ప్రశాంతంగా జరిగింది. ఎలాంటి హింసాత్మక సంఘటన ఇప్పటి వరకు కూడా నమోదైనట్టుగా అధికారులు ప్రకటించలేదు. కేవలం ఒక్కచోటు మాత్రమే వాహనాన్ని ధ్వంసం చేసినట్టుగా డీఐజీ కోయ ప్రవీణ్ చెప్పిన నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఫిర్యాదులు నమోదు కాకపోయినా వైసీపీ ముఖ్య నేతలను మాత్రం హౌస్ అరెస్ట్ చేయడంతో ప్రశాంతంగానే ఎన్నికలు జరిగినట్టుగా అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
రైట్ రాజు. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక హై టెన్షన్ మధ్య ముగిసింది. జెడ్పీటీసీ నియోజకవర్గం పరిధిలోని కణంపల్లిలో పోలీసులు స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది. తమ ఓటు హక్కుని వినియోగించుకోకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటేయడానికి తమని అనుమతించాలని ఓటర్లు విజ్ఞప్తి చేశారు. అయితే ఓటర్లని ఎవరూ అడ్డుకోలేదని, ప్రజలందరికీ పూర్తి భద్రత కల్పించామని చెప్పారు ఎస్పీ అశోక్. వైసీపీ అభ్యర్థి స్వగ్రామం ఆర్ తుమ్మలపల్లిలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. తమ ఏజెంట్లని బూత్ కి వెళ్లకుండా అడ్డుకున్నారంటూ పోలీసులతో వైసీపీ వర్గీయులు వాగ్వాదానికి దిగారు. తమ ఏజెంట్లను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని, 1200 ఓట్లు ఉంటే 900 మంది టీడీపీ నేతల్ని గ్రామంలోకి దించారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి. పులివెందుల మండలం ఎర్రబల్లిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో పోలింగ్ బూత్ దగ్గర టీడీపీ నాయకులున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. మరోవైపు రాయలసీమ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ పులివెందుల్లో పోలింగ్ జరిగిన గ్రామాల్లో పరిస్థితుల్ని స్వయంగా పర్యవేక్షించారు. పోలింగ్ బూత్లకు వెళ్లి సిబ్బందితో మాట్లాడారు. ఈ పిలుపు ప్రతి మీడియా ఛానల్కి ఇస్తూ ఉన్నా, ఎక్సెప్ట్ ఎల్లో మీడియా ఛానల్. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళండి, దయచేసి కనుక్కోండి ఏ మాదిరి ఎన్నికలు జరిగాయో. అన్న ఈసీ పరిస్థితి ఎలా ఉందంటేనా, ఇప్పుడు దున్నపోతు మీద వర్షం పడితే ఎటువంటి చలనము, ఎటువంటి స్పృహ ఉండదు. మన స్టేట్లో ఈసీ కూడా అంతకంటే ఘోరంగా ఉంది మన స్టేట్లో ఎన్నికల కమిషన్. అయినప్పటికీ అదొక స్టాట్యూటరీ బాడీ, దాన్ని మనం అడగక తప్పదు. దాన్ని అడిగిన తర్వాతనే మనం హానరబుల్ హైకోర్టుకు పోవచ్చు. మనం డైరెక్ట్గా హైకోర్టుకు పోయినా కూడా హైకోర్టు మీరు ఎన్నికల కమిషన్ అడిగారా అని చెప్పి మనల్ని అడుగుతుంది. ఈరోజు మనం ఏదైతే ఇప్పుడు మాట్లాడామో ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్కి ఇప్పటికే పంపించాం. ఇదే అంశాలు తీసుకొని న్యాయ పోరాటం కూడా చేయబోతా ఉన్నాం కోర్టుల్లో. అధికార పార్టీ ఎన్ని అరాచకాలకు పాల్పడ్డా కూడా పులివెందులలో విజయం తమది అంటున్నారు వైసీపీ నేతలు. ఇక మరోవైపు పులివెందుల ఒంటిమిట్టలో పోలింగ్ తో పాటు టీడీపీ నేతల తీరుపై ఈసీకి కంప్లైంట్ చేశారు వైసీపీ నేతలు. ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బైఠాయించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ వారంతా నినాదాలు చేశారు. ఎన్నికల కమిషన్ కళ్లు తెరిచి పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పులివెందుల ఎన్నికల్లో భారీగా దొంగ ఓట్లతో టీడీపీ అడ్డదారి తొక్కుతుందని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వైసీపీ ఏజెంట్స్ ని పోలింగ్ బూత్ లోకి అనుమతించలేదని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ వాళ్ళు తమ ఏజెంట్స్ ని బయటకు లాగేశారని ఆరోపించారు. పులివెందులలో ఎలాగైనా గెలవాలని చంద్రబాబు అరాచకాలకు పాల్పడ్డారని, ఇదంతా చూస్తుంటే వైసీపీ కార్యకర్తల గుండెలు రగిలిపోతున్నాయన్నారు అంబటి. ఆయన పరిధిలో ఉన్నటువంటి 2 సెగ్మెంట్స్లోనూ విచ్చలవిడిగా దొంగ ఓట్లు వేస్తున్నారు. పోలీసులందరికీ చెప్పేసినట్టున్నాడు కవై నుంచి కింద దాకా. ఇవాళ వరకు మీరు కాకి దుస్తులు వేసుకున్నామని మర్చిపోండి, ఇవాళ తెలుగుదేశం దుస్తులు వేసుకున్నట్టుగా గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఎవరైతే వైసీపీ ఓటర్ అనుకుంటాడో వాడు రాని మాకండి, ఎవడైతే తెలుగుదేశానికి ఓటేస్తాడనుకుంటాడో వాడిని తీసుకెళ్ళి మర్యాద చేసి ఓటేసేయండి, వాడు ఓటర్ కాకపోయినా సరే అనేటువంటి పద్ధతుల్లో డిఐజీ కోయ ప్రవీణ్ గారు తెలుగుదేశం పార్టీ ఏజెంటుగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఎన్నిక జరిపే కార్యక్రమం చేస్తున్నారంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఈ ప్రజాస్వామ్యంలో ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా. మొత్తానికైతే పోలింగ్ టైం అయిపోయింది. లైన్ లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ హసీనా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హసీనా, ఎలా జరిగింది పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది, ఎంత శాతం నమోదైందని మాజీ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత? పులివెందుల ఎన్నికలకు సంబంధించి మనం చూసుకుంటే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక అనేది ఈసారి చాలా హోరాహోరీగా జరిగిందని చెప్పొచ్చు. అయితే గత 2 రోజుల నుంచే అనేక సార్లు ఈసీని కలవడం, ఇప్పటికే పేర్ని నాని కానీ అంబటి రాంబాబు కానీ లేకపోతే పార్టీలో ఉన్న ముఖ్య నేతలు వెళ్ళి ఈసీకి వెళ్ళి ఫిర్యాదు చేయడం, అంటే లాస్ట్ రేపు ఎన్నిక అనగా ముందు రోజు సెంటర్స్ని మార్చడం అనే అంశం మీద, అలాగే దొంగ ఓట్లకు సంబంధించి వీటన్నిటి మీద ఈసీకి వెళ్ళడం, డీజీపీ దగ్గర వెళ్ళి కలవడం, ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నారు. ఇప్పటికీ 5 సార్లు, ఈ రోజు కూడా మనం చూసుకుంటే ఈ రోజు
కూడా ఎన్నికలు ప్రారంభమైన తర్వాత అవినాష్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత మొత్తం పూర్తి స్థాయిలో అక్కడ ఓటర్స్ని రానివ్వడం లేదని చెప్పి ఈసీ దగ్గర వెళ్ళి మొరాయించి అక్కడ ధర్నా కూడా చేయడం జరిగింది. సో పూర్తిగా మనం చూసుకుంటే ఈరోజు ప్రజాస్వామ్యం అనేది లేదు అని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకొకసారి రీపోలింగ్ చేయాలి, దీనిపైన కోర్టుకు కూడా వెళ్తామని కూడా కొంతమంది నేతలు మాట్లాడుతున్నారు. సో ఈరోజు సాయంత్రం పూర్తి స్థాయిలో చూసుకుంటే 67% వరకు పోలింగ్ నమోదైనట్టు మనకు వస్తున్న సమాచారం. అయితే ఇంకా క్యూ లైన్లో ఉన్న వాళ్ళంతా కూడా ఓటు వేసిన తర్వాత పూర్తిగా ఎంత పర్సెంటేజ్ వస్తుంది. అయితే దొంగ ఓట్లు కూడా చాలా నమోదవుతున్నాయి. పక్క ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా వేయిస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపైన నెక్స్ట్ స్టెప్ మాత్రం కోర్టుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ యంత్రాంగం హైకోర్టుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈసీకి అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఈసీ అసలు చౌటోడు మూడు శంఖ ముదినట్టు అనిపిస్తుంది మాకు. అలాగే పోలీసులు కూడా ప్రజాస్వామ్యం పక్కన పెట్టి టీడీపీకి సంబంధించి టీడీపీ రాజకీయ నేతల్లాగా వ్యవహరించారని చెప్పి వాళ్ళంతా ఆరోపణలు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ రేపు కోర్టుకి వెళ్లే అవకాశం అయితే వైఎస్ఆర్సీపీ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హసీనా. వైసీపీ నేతల ఆరోపణల్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు టీడీపీ నేతలు. 30 ఏళ్లుగా పులివెందులలో ఏ ఎన్నికొచ్చినా వేరే వాళ్లు నామినేషన్స్ వేయకుండా బెదిరించి ఏకగ్రీవం చేసుకునే వాళ్ళని, అలాంటిది ఈసారి ఏకంగా 11 మంది నామినేషన్స్ వేయటంతో అక్కడ ఎన్నికలొచ్చాయని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం కారణంగా ఈ రోజు ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని, పులివెందుల ప్రజలకు ఇది తొలి ప్రజాస్వామ్య విజయమని అంటున్నారు. మరోవైపు టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సతీమణి అభ్యర్థిగా ఉండటంతో ఇక్కడ ఎన్నికల్ని టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో గెలిచి వైసీపీ అధినేత కంచుకోటలో పసుపు జెండా ఎగరేయాలని భావిస్తోంది టీడీపీ. టీడీపీకి బలం లేని నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలే తమని గెలిపిస్తాయని తెలుగుదేశం నేతలు ధీమాగా ఉన్నారు. సో తొలిసారి అక్కడ ప్రజాస్వామ్యం ఏర్పడింది అన్నట్లుగా తెలుగుదేశం ప్రభుత్వం చెబుతోంది. ఎందుకంటే 11 మంది నామినేషన్లు వేశారని. దీనిపై వైసీపీ ఉంటుంది వివరించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఏమంటున్నారు అక్కడి జనం? మొదటిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరిగింది అని చెప్తున్నారు. ప్రజల నుండి రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? వైసీపీ రియాక్షన్స్ ఏంటి? పర్టికులర్గా వైసీపీ పెద్ద ఎత్తున అక్కడ ప్రజాస్వామ్యంకి ఈరోజు చీకటి రోజు అని చెప్తుంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తోంది. 4 దశాబ్దాల తర్వాత పులివెందుల్లో ప్రజాస్వామ్యం పురుడు పోసుకున్న రోజుగా చూడాల్సిన నేపథ్యం. ఎందుకంటే 4 దశాబ్దాలుగా అక్కడ పోటీ చేయడం అంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళినట్టేగానే భావించాల్సిన నేపథ్యం. ఎవరు పోటీ చేయడానికి సాహసించే వాళ్ళు కాదు, కనీసం నామినేషన్ వేయడానికి కూడా ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. అది కేవలం అక్కడ పోటీ చేసేందుకు అక్కడ అన్న సామంత రాజ్యుల్లాగా అక్కడ వ్యవహరించబట్టి ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని తెలుగుదేశం పార్టీ చాలా తీవ్రంగా ఆరోపిస్తోంది. ఈరోజు ఇంతమంది బరిలో నిలబడి కంటెస్ట్ చేసేందుకు ముందుకు వస్తున్నారంటేనే ప్రజాస్వామ్యానికి నిజంగా ఈరోజు అర్థవంతమైన రోజు. దీనికోసం పోలీసులు పెద్ద ఎత్తున కృషి చేశారు. ప్రజాస్వామ్యవాదులందరూ అక్కడ అందరూ ఏకంగా అందరూ కలిసికట్టుగా కృషి చేయడం పట్టే ఈరోజు ఈ స్థాయిలో ఎన్నిక జరిగింది. దాదాపుగా 80% వరకు పోలింగ్ నమోదైందంటే అక్కడ ఏ స్థాయిలో గతంలో భయపెట్టేవాళ్ళు ఇప్పుడు స్వేచ్ఛగా ఎన్నికలు జరగబట్టే అంత పెద్ద ఎత్తున ఓటర్లు ముందుకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకునే ప్రయత్నం చేశారు. ఓటమి భయంతోనే వైసీపీ ఇట్లాంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ప్రజా తీర్పు చాలా విస్పష్టంగా ఉండబోతోంది. దాదాపుగా 50% పైగా ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు రాబోతున్నాయి. 5,000కు పైగా మెజారిటీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులతో మెజారిటీ సాధించబోతున్నారు. సో ఇంతటి ఘన విజయాన్ని అందించేందుకు పులివెందుల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పులివెందుల ప్రజలు ఇప్పటిదాకా జరిగిన ఒక నిరంకుశ పాలనకి స్వస్తి పలికేందుకు చాలా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈసారి అలాంటి వాతావరణాన్ని కల్పించడంలో మాత్రం ప్రభుత్వం విజయం సాధించింది. పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. సో ఇంత పెద్ద ఎత్తున 11 మంది నామినేషన్ వేయడం అంటే గతంలో చూసి అందరూ ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన నేపథ్యం ఉందని కూడా వాళ్ళు గత పరిస్థితులను కూడా గుర్తు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. గతంలో నామినేషన్ వేయడానికి వెళ్తున్న అభ్యర్థులపైన దాడులు జరిగాయి. నామినేషన్ పత్రాలు లాక్కుని చించివేసిన ఘటనలు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఒకసారి వాటన్నిటిని రీకలెక్ట్ చేసుకోవాలి. కానీ ఈ పెద్ద ఎత్తున పులివెందుల్లో చూస్తే ఎన్నికల చరిత్రలో ఇట్లాంటి అందులో పర్టికులర్గా లోకల్ బాడీస్ కావచ్చు, ఇట్లాంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ లాంటి ఎన్నికల చరిత్రను ఒకసారి చూస్తే దాదాపుగా 80 నుంచి 90% వరకు ఏకగ్రీవాలు అయ్యాయి. పోటీ చాలా చాలా అరుదుగా అక్కడ జరిగింది. కానీ ఈసారి అసలు సిసలైన పోటీ జరిగింది. ఈసారే తొలిసారిగా ప్రజాస్వామ్య
హితంగా జరిగిన ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఫలితాలే అందుకు నిదర్శనం కాబోతున్నాయన్నట్టుగా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇది ప్రభుత్వానికి రెఫరెండం కాకపోయినా చాలా తక్కువ నెంబర్ కాబట్టి ఓటింగ్ ఒక్కొక్క జడ్పీటీసీ కావచ్చు వాటిలో ఒక 10,000 మంది మాత్రమే ఓటర్లు ఉంటారు కాబట్టి ఇది పెద్దగా ప్రభుత్వ తీరికి పనితీరని కాదు, కానీ ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే రోజుగా దీన్ని చూడాల్సిన నేపథ్యం ఉంది అని చెప్తున్నారు. ఓటమిని ముందే గ్రహించి దాన్ని జీర్ణించుకోలేక వైసీపీ అక్కడ ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని చెప్పో లేకపోతే ఓటర్ని భయభ్రాంతులు గురి చేస్తున్నారంటూ అనేక తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది అన్నది తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఆరోపణ చేస్తుంది. దానికి సంబంధించే ఉదయం నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కావచ్చు, పార్టీ అధిష్టానంలోని కీలక నేతలందరూ ఎన్నికల సరళిని నిశ్చితంగా పరిశీలిస్తూ వచ్చారు. మరి కాసేపట్లో వాళ్ళు మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు. 6 గంటలకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మీడియాను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఆయన కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యం గెలిచిన రోజుగా దీన్ని చూడాల్సిన నేపథ్యం, ఇలాంటినే ఎన్నికలన్నీ ఖచ్చితంగా ఇట్లాంటి స్వేచ్ఛాయుతమైన వాతావరణంలోనే రాష్ట్రం మొత్తం మీద జరగాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించబోతున్నారు. వాళ్ళందరికీ ముందస్తుగా అభినందనలు తెలుపుతున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. సో ఇది మరొక కాసేపట్లో ఆయన కూడా మీడియాతో మాట్లాడబోతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి ప్రభుత్వం ఈ ఎన్నికల్ని జరిగిన తీరును స్వాగతిస్తోంది. ప్రజాస్వామ్యయుతంగా జరిగాయని చెప్పి మాత్రం చాలా ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం గట్టిగా చేస్తోంది. రైట్ ఈశ్వర్.